శ్రీకాకుళం జిల్లా మన సర్బుజ్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక చీటింగ్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. ఈ చీటింగ్ గ్యాంగ్ అంటే ఇప్పుడు ఈ అక్షయ పాత్ర ఇక్కడ ఉంది ఇది. ఈ అక్షయ పాత్ర ఏంటంటే రైస్ పుల్లింగ్ చేస్తుందని చెప్పేసి ఒక 25 lakhsకి ఇది మార్కెట్లో ఇంకా ఎక్కువ ఖరీదు ఉంటుంది, బట్ మీకు 25 lakhsకి ఇస్తామని చెప్పేసి ఒక గ్యాంగ్ మొత్తం ఆపరేట్ చేసి ఒక 5 lakhs అడ్వాన్స్ తీసుకుంటుండగా మనకి పోలీసులకు సమాచారం వచ్చి పట్టుకోవడం జరిగింది. ఇది వీళ్ళందరూ ఇందులో ఏంటంటే ఈ పూని భద్రయ్య అనే ఒక మీడియేటర్ ఉన్నాడు, అలాగే రవిశంకర్ అని ఈయనకి అడ్వాన్స్ తీసుకున్నాడు ఈ రంగరాజ్ దగ్గర. మొత్తం ఇందులో 10 మందిని మొత్తం అందరినీ కలిపి ఎవరైతే ఈ గ్యాంగ్లో సభ్యులు ఉన్న అందరినీ కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే 3 కార్లు 5 lakhs క్యాష్ సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఈ అక్షయ పాత్ర యాక్చువల్గా మనం వెరిఫై చేసాం ఎక్కడి నుంచి వచ్చిందని. ఇది మార్కెట్లో 1600 రూపాయలకి మామూలు కొనేసి దాన్ని ఏదో ఒక మాయ చేసి ఈ అక్షయ పాత్ర ఎవరి దగ్గర ఉంటే దానికి చాలా ఇంట్లో వాల్యూ ఉంటుందని చెప్పేసి నమ్మించి ఈ రైస్ పుల్లింగ్ చేస్తుంది, ఇది ఒకసారి చూడండి అని చెప్పేసి రైస్ పుల్లింగ్ చేయించడం, ఇవన్నీ కూడా మనకి ఇంతకుముందు ఈ చీటింగ్స్ ఇట్లా జరిగాయి, అయినా సరే ఇంకా రిపీటెడ్గా జరుగుతున్నాయి. అయితే మా శ్రీకాకుళం జిల్లా పోలీసులు చాకచక్యంగా వీళ్ళని ఈ గ్యాంగ్ని ఫర్దర్ అఫెన్స్లు జరగకుండా ఆపడం జరిగింది. ఈ గ్యాంగ్ ఇప్పుడు పట్టుకొని మనం అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం వలన ఫర్దర్ అఫెన్స్లు కూడాను తగ్గుతాయి. ఇందులో ముఖ్యంగా మా శ్రీకాకుళం డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఆందోళన సిఐ సర్బుజ్లి ఎస్ఐ అండ్ అదర్ స్టాఫ్ అంతా కూడాను ఈ గ్యాంగ్ పట్టుకోవడంలో వీరంతా నా అత్యుత్తమ స్కిల్స్ అనేవి చూపించడం జరిగింది కదా. ఇందులో ఈ రంగరాజ్ అన్న ఆయన కొనుక్కోవడానికి వచ్చాడు 5 lakhs. అంటే ఈయన కూడాను మళ్ళీ దీన్ని వేరే ఇంకో గ్యాంగ్కి ఎవరైనా 50 లక్షలకి అమ్మడానికి అనమాట. అందువల్ల అందరినీ కూడా మనం ఎవరైతే కొన్నారో అమ్మారో అందరినీ కూడా పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఆయన ఇదంతా ఏర్పాటు చేశాడండి. రణస్థలం మన ఏరియా అతను హెచ్చర్ల, అక్కడ కొచ్చెర్ల అనే గ్రామము. ఆయన ఇదంతా ఒక సెట్టింగ్ అంతా చేసినోడు ఈయనే. ఈ డబ్బా కానీ అక్కడ ఒక ఇల్లు కానీ ఈ అక్షయ పాత్రను కానీ ఇదంతా కూడా ఫేకే. ఇదంతా తయారు చేసి ఒక 1000 రూపాయలు 1600 రూపాయలకు కొని దీనికి అంతా ఒక నల్ల రంగు రాసి, ఇది హై వోల్టేజ్ థండర్ స్టార్మ్స్ వచ్చినా, కరెంటు ఫ్లాష్ వచ్చినా, సెల్ ఫోన్ ఫ్లాష్ పడినా దీన్ని పని చేయదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని ఒకసారి డొక్క ఓపెన్ చేయండి. అంటే ఎంత వేడినన్నా తట్టుకుంటుందని చెప్పడం కోసం ఇదొక మాయ. ఈ ఇన్సులేటర్ ఇందులో పెడితే అది జాగ్రత్తగా ఉంటుంది, ఇది బయటికైనా అది ఎందుకు పనిచేయదని చెప్పడం. అందరూ వచ్చిన తర్వాత ఇక మీరు ఫోటో తీశారు, ఫ్లాష్ పడింది, దాని పవర్ పోయిందని చెప్తారు, అంతే. అంతా కూడా చీటింగ్ వ్యవహారం అనమాట అండి. దీంట్లో ఆ రవిశంకర్ అన్న ఆయన ఒక ఆయన ఉన్నాడు, అలాగే ఈ సెట్టింగ్ అంతా చేశారు విత్ సపోర్ట్ ఆఫ్ ది భద్రయ్య. భద్రయ్య సెట్ చేసినాడు, రవిశంకర్ ఏర్పాటు చేసినాడు, రాజుగారు డబ్బులు ఇచ్చారు. రాజుగారు ఆయన సపోర్ట్గా ఇందులో టెస్ట్ అని ఒకడు, రకరకాల మనుషులు ఉంటారు, పాత్రలు పోషిస్తారు అనమాట. అంతా అన్నీ కూడా ఫేకే. వీళ్ళందరూ కూడా గ్యాంగ్ లాగా వచ్చి దీన్ని టెస్ట్ చేయడము, అన్నీ చూడడం, ఇదంతా చేస్తున్న మూమెంట్లో మా సర్బుజ్లి ఎస్ఐ గారికి అన్నీ సమాచారం రావడం, ఇమీడియట్గా వాడు స్పందించి స్టాఫ్ తోటి సరౌండ్ చేసి పట్టుకున్నారు. పట్టుకోవడంతో ఎంటైర్ గ్యాంగ్ అంతా పరిస్థితి మొత్తం ఇంట్రాగేట్ చేసి అందరినీ కూడా పికప్ చేసాం, చేసి అరెస్ట్ చేసి ఇవాళ పంపించడం అనేది. ఎస్పీ గారు దీని మీద స్పందించి జిల్లాలు ఉన్నాయండి. ఇందులో తిరుపతి వాళ్ళు ఉన్నారండి, ఈ ఈస్ట్ గోదావరి ఉన్నారు, వెస్ట్ గోదావరి ఉన్నారు, విశాఖపట్నం ఉన్నారు, శ్రీకాకుళం ఉన్నారు, అన్ని జిల్లాలు ఉన్నాయండి ఇందులో. అదేనండి, వీళ్ళందరూ కూడా ఒక గూటి పక్షులు ఒక దగ్గర చేరతాయి. వీళ్ళంతా చీటర్స్. ఈ రకంగా రైస్ పుల్లింగ్ కాయిన్ అని, శ్రీరాముడు పట్టాభిషేక్ కాయిన్ అని ఇవన్నీ చేస్తారండి. ఈ కాయిన్ రైస్ పుల్లింగ్ చేసింది లేదు, శ్రీరాముడు పట్టాభిషేక్ ఇంట్లో ఉంది లేదు, ఈ అక్షయ పాత్ర ఇంట్లో ఉంటే ఆరోగ్యం వచ్చింది లేదు. అదండి 2016లో కొత్తూరులో అక్కడ కూడా సేమ్ ఇందులో ఒక అతను ఉన్నాడండి ఆ కేసు. మామూలుగా 1000 రూపాయలు
తగలకుండా పెడతారనమాట. ఒట్టినే హీట్ కాస్తుంది ఏం ఇది. ఇదంతా కూడా పనికిరాని 1000 రూపాయల సత్తు బిందె ఇలా వేస్తే ఇదంతా చాలా హీట్ కాసేస్తుంది అంటారు. ఏమి హీట్ ఉండదు అది. ఇవన్నిటితోటి దాంట్లో బ్రౌన్ పౌడర్ కలిపి సేమ్ రైస్ లాగే ఉంటాయి. అవి ఒక 10-20 తయారు చేసి అలా పెట్టి దీంట్లో ఒక మ్యాగ్నెట్ పెడతారు. దీంట్లో ఈ రైస్ కింద ఉంటుంది. ఇలా అనగానే రైస్ కదులుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇందులో మ్యాగ్నెట్ ఉంటుంది కదా, అది రైస్ని లాగుతుంది అనమాట. అది రైస్ కూడా కాదండి, అదంతా కూడా ఐరన్ ఓర్తో తయారు చేసిన పౌడర్ తాలూకా బియ్యం, ఆర్టిఫిషియల్ బియ్యం. దీన్ని అది మన బియ్యం ఇచ్చి లాగించమంటే పవర్ పోయిందని చెప్తాడు. రాజుగారు రంగరాజు రవిశంకర్ ఒకటేనండి. రియల్ ఎస్టేట్ వ్యాపారం.